వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. జమ్మూ కాశ్మీర్ మరో నేపాల్ అవ్వబోతుందా? ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మనకు ఇది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే లడక్ రాజధాని అయినటువంటి లేహ్లో నిరసనకారులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఆందోళనతో అక్కడి ప్రాంతం మొత్తం కూడా అట్టుడికిపోయింది. దీనికి కారణం ఏంటి? లడక్ మరో నేపాల్లా తయారవుతుందా? లడక్ రాజధాని లేహ్లో నిరసనకారులు అనేది వాళ్ళు ఎందుకు రెచ్చిపోయారు? అక్కడి బీజేపీ కార్యాలయానికి ఆందోళనకారులు ఎందుకు నిప్పు పెట్టాల్సి వచ్చింది? లడక్ అనేది ఒక రాష్ట్ర హోదా కల్పించాలని చెప్పి రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో వాళ్ళని చేర్చాలని చెప్పి స్థానికులకు ఇక్కడ ఉద్యోగ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి నిరసనకారులు చాలా కాలంగానే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి పలుమార్లు వాళ్ళు చర్చలు జరిపారు, నిరసనలు కూడా జరిపారు. కానీ ఇటీవల జరిగినటువంటి ఏదైతే నిరసనలు ఉన్నాయో అవి మాత్రం ఒక్కసారిగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కోపంతో ఉన్నటువంటి నిరసనకారులు ఇక్కడ పోలీసులతో ఘర్షణ పడి అధికారులపైన రాళ్ళు రువ్వారు. అంతేకాకుండా పోలీసుల వాహనాలను కూడా పూర్తిగా తగలబెట్టారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో జరిగినటువంటి హింస ఇది. ఇందులో దాదాపుగా 4 మరణిస్తే 50 మందికి పైగా గాయపడ్డారు. అసలు లేహ్లో గొడవ ఇప్పుడు మొదలైంది కాదు. మనం మాట్లాడుకుంటే ఇక్కడ ప్రజలు శాంతియుతంగా చాలా రోజుల నుంచే ఒక నిరసన అయితే తెలుపుతున్నారు, నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇక్కడ పట్టించుకోకపోవడంతో ఏదైతే బుధవారము ఒక్కసారిగా ఈ హింసకు యువత మొత్తం కూడా పాల్పడ్డారు. శాంతియుత నిరసనలకు నాయకత్వం వహిస్తున్నటువంటి ఎవరైతే కార్యకర్త అయినటువంటి సోమన్ వాంగ్చుక్ దీన్ని జెన్జీ విప్లవం కింద ఆయన అభివర్ణిస్తూ అక్కడ ప్రస్తుతం ఇక్కడ లేహ్లో అయితే ఈ రీసెంట్ అల్లర్లు జరిగిన తర్వాత కర్ఫ్యూ అయితే విధించారు. అయితే ఈ కర్ఫ్యూకు ముందు బుధవారము అల్లర్లలో ఇక్కడ చాంగ్చు పాల్గొనడము, ఆయన ఒక ఉద్వేగపూరితమైనటువంటి ప్రసంగాలు ఇవ్వడంతో అక్కడ యువత ఒక్కసారిగా రెచ్చిపోయిందనే చెప్పుకోవచ్చు. మరోవైపు నిరసనలో కూర్చున్నటువంటి 15 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కూడా ఆరోగ్యం క్షీణించడంతో వాళ్ళు ఈ ఉద్యమం అనేది వాళ్ళకి ఏమవుతుందో, ఈ నిరసనలు ఎటు దారి తీస్తాయో అనే ఉద్దేశంతో యువత అందరూ కూడా పోలీసులపైకి అటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యాలయాలపైన రాళ్ళు రువ్వుతూ ఒక ఉద్యమాన్ని తీవ్రతరం అయితే చేశారు. ఆ తర్వాత అక్కడ ఉద్యమం జరుగుతుంటే అక్కడ అన్ని గొడవలు చెలరేగుతుంటే ఈ వాంగ్చు అనే వ్యక్తి ఇమ్మీడియట్గా అక్కడ వాటిని నిరోధించకుండా ఒక అంబులెన్స్లో తన సొంత గ్రామానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఉద్యమాలు కాస్త చల్లబడ్డాయని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ లేహ్లో ఉన్నటువంటి యూత్ ఎందుకు తమకు ఈ ప్రత్యేక అంటే ఉద్యోగాల కోసం కానీ ప్రత్యేక రాష్ట్రం కోసం కానీ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అని మనం మాట్లాడితే ఇక్కడ 4 రకాలైనటువంటి డిమాండ్లు అయితే చేస్తున్నారు. ఒకటి, సపరేట్ స్టేట్. ఇప్పుడు ఏదైతే వాళ్ళది యూటీగా ఉందో ఆ యూటీని కాకుండా వాళ్ళకంటూ కూడా ఒక సపరేట్ స్టేట్ చేయాలని చెప్తున్నారు. తర్వాత వాళ్ళందరినీ కూడా 6th షెడ్యూల్లో వాళ్ళందరినీ కలపాలి అని చెప్పి కూడా వీళ్ళు మెయిన్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే లడాక్ మనం యూటీగా చెప్పుకుంటున్నామో అక్కడ 97% వీళ్ళందరూ కూడా ట్రైబల్ పీపుల్ ఉండడం వల్ల వాళ్ళందరినీ కూడా 6th షెడ్యూల్లో చేర్చాలని వాళ్ళు కోరుకుంటారు. ఇక జాబ్స్ కోసం వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒకటి కావాలి, మాకు జాబులు రావాలి అని చెప్పి. ఎందుకంటే యూటీలో ఉంటే గనక ఇక్కడ ఏదైతే సెంట్రల్లో ఉన్నటువంటి జాబ్లు మాత్రమే వాళ్ళు అప్లికబుల్ అవుతారు, కానీ స్టేట్లో వాళ్ళకంటూ సపరేట్గా పోస్టింగ్లు వేసుకోవడం కానీ వాళ్ళు ఆ ఉద్యోగాలు పొందడం కానీ ఉండదు. కాబట్టి వాళ్ళందరూ కూడా జాబ్స్ కోసము వాళ్ళకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇంకోటి రెండోది పార్లమెంట్ సీటు. ఇక్కడ యూటీకి సంబంధించి లడాక్కి కేవలం ఒకే పార్లమెంట్ సీటు ఉండడంతో 2వ పార్లమెంటు సీటు కూడా అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా మెయిన్గా డిమాండ్ చేస్తున్నారు. అయితే వీళ్ళ డిమాండ్కు ఇక్కడ ఏదైతే ఈ ఉద్యమానికి తీవ్రతరం చేసిందో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ వాళ్ళ మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టోలో కూడా ఈ 4 అంశాలని వాళ్ళు మెయిన్గా అంటే మేము అధికారంలోకి రాగానే సపరేట్ స్టేట్ ఇస్తాం, మీ అందరినీ కూడా 6th షెడ్యూల్లోకి మారుస్తాం, మీ అందరికీ కూడా జాబ్స్ ఇప్పించే బాధ్యత ఉంటుంది, పార్లమెంట్కి సంబంధించి 2వ సీటు కూడా ఏర్పాటు చేస్తాము అని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడంతో ఇంతవరకు ఆ హామీ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు అని చెప్పి వాళ్ళు నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే ఈ నిరసనలు ఒక్కసారిగా సెప్టెంబర్ 10వ తారీఖున దీన్ని జెన్జీ ఉద్యమం వైపు పూర్తిగా ప్రోత్సహించిందనే చెప్పుకోవాలి. సపరేట్ స్టేటా వీళ్ళకి ఇవ్వడానికి సెంట్రల్కి అధికారాలు ఉన్నాయి, కానీ 6th షెడ్యూల్కి వాళ్ళకు అధికారాలు ఉన్నాయి. జాబ్స్ ఇవ్వడానికి రావాలి అంటే ఖచ్చితంగా స్టేట్
సపరేట్ అవ్వాల్సిందే, రెండో పార్లమెంట్ సీట్ ఇవ్వాల్సిన బాధ్యత సెంట్రల్ మీద ఉంటుంది. కాబట్టి వీళ్ళన్నిటికీ కూడా బీజేపీ గవర్నమెంట్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీటిని వాళ్ళు ఇవ్వకుండా ఏదైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో ఆ నెగ్లెక్ట్ వల్లనే ఇక్కడ యూత్ ఒక్కసారిగా ప్రొటెస్ట్కి వచ్చారు. అయితే ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఈ 6th షెడ్యూల్ గురించి. ఈ 6th షెడ్యూల్ వల్ల వాళ్ళకు వచ్చేటువంటి లాభం ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే, ద 6th షెడ్యూల్ ఇల్ అప్లికబుల్ అఫీషియల్లీ డిక్లేర్డ్ ట్రైబల్ ఏరియాస్. ఇక్కడ మెయిన్గా ట్రైబల్ ఏరియాలు ఎక్కడ ఉంటాయో వాళ్ళందరినీ కూడా 6th షెడ్యూల్లో చేర్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే మనం మాట్లాడితే అస్సాం కానీ, మేఘాలయ కానీ, మిజోరాం కానీ, త్రిపుర లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ట్రైబల్ పీపుల్ ఉంటారు కాబట్టి ఆ ట్రైబల్ పీపుల్ని మెయిన్గా వాళ్ళు చేర్చే అవకాశాలు అయితే ఉంటాయి. తర్వాత ఇక్కడ ట్రైబల్ ఏరియాస్ అంటే వాళ్ళకు ఒకవేళ సపరేట్గా 6th షెడ్యూల్లో చేరిస్తే కనుక 6th షెడ్యూల్ కంటైన్ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ద ట్రైబల్ ఏరియాస్ ఇన్ స్టేట్ అస్సాం, మేఘాలయ. వాళ్ళకంటే సపరేట్గా వాళ్ళకు ఒక ప్రొవిజన్ అనేది ఉంటుంది. వాళ్ళకు సంబంధించిన రూల్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళకు కావాల్సిన లాలు వాళ్ళు రాసుకోవచ్చు. అక్కడ వాళ్ళ గవర్నమెంట్ అనేది ఒక ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యేల చేత టోటల్గా పాలించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకంటూ ఒక సపరేట్గా స్టేట్ కావాలని, అది 6th షెడ్యూల్లో చేర్చాలి అని చెప్పి కూడా వాళ్ళు మెయిన్గా ఇస్తున్నారు. ఇంకోవైపు ముఖ్యంగా మాట్లాడుకుంటే 6th షెడ్యూల్ వల్ల ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అనేది ఏర్పడుతుంది. ఈ కౌన్సిల్ కనుక ఏర్పడితే అంటే ఇప్పుడు యూటీలో ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే లాలు ఇంప్లిమెంట్ చేస్తుందో, అంటే వాళ్ళకి సంబంధించిన లాస్ అన్నీ ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అదే కనుక వాళ్ళు 6th షెడ్యూల్లో జాయిన్ అయితే కనుక వాళ్ళు ఏదైతే లా సెంట్రల్ నుంచి వచ్చిందో ఇక్కడ ఈ కమిటీ నుంచి పూర్తిగా ఆ లా ఇంప్లిమెంట్ చేయాలా లేదా అనేది వీళ్ళ మీద ఆధారపడి ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్కి అవుతుంది కాబట్టి 6th షెడ్యూల్లో మమ్మల్ని చేర్చండి అంటూ కూడా వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. మరోవైపు స్టేట్ లాస్ నాట్ అప్లికబుల్ ఇన్ ట్రైబల్ ఏరియాస్ అంటే సెంట్రల్కి సంబంధించిన ఏవైతే లాస్ ఉంటాయో అవన్నీ కూడా స్టేట్ సపరేట్ అయితే కనుక వాళ్ళందరికీ కూడా వర్తించే అవకాశాలు ఉండవు. కాబట్టి సపరేట్గా వాళ్ళు కూడా ఒక స్టేట్ కోరుకోవడంలో తప్పు లేదు అనేది అయితే మనకు అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్కి సంబంధించి రెస్పాన్సిబుల్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ అండ్ మేనేజింగ్ అంటే ప్రైమరీ కానీ, డిస్పెన్సరీస్ కానీ, రోడ్స్ కానీ, వాటర్ వేస్ కానీ ప్రతిదీ కూడా వాళ్ళకంటూ సపరేట్గా వాళ్ళే చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటాయి. మరోవైపు కల్టివేషన్ అంటే వ్యవసాయం కానీ, తర్వాత డైవర్స్కి సంబంధించి అంటే అక్కడ ఉన్నటువంటి జంటలు విడిపోవడం లేదా అనే దాని మీద ఏమైనా లాస్ మార్చుకోవాలన్నా కూడా వాళ్ళకంటూ సపరేట్గా ఉంటుంది. తర్వాత సోషల్ కస్టమ్స్ కానీ, మ్యారేజ్ సిస్టమ్స్ కానీ, గవర్నమెంట్ అప్రూవల్స్ కానీ ఇప్పుడు యూటీగా ఉంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలంటుందో అది ఖచ్చితంగా యూటీలో ఇంప్లిమెంట్ కావాలి. అదే స్టేట్ అయితే కనుక వాళ్ళకంటూ సపరేట్గా ఒక బాడీ ఉంటుంది, వాళ్ళంతకు వాళ్ళు పాలించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా మెయిన్గా ఈ 6th షెడ్యూల్ గురించి, సపరేట్ స్టేట్ గురించి వీళ్ళందరూ పోరాటం అయితే చేస్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి వాళ్ళందరినీ సపరేట్ స్టేట్గా మార్చే అవకాశాలు బీజేపీ గవర్నమెంట్ చేతిలో ఉంది. కాబట్టి మారిస్తే గనక రాబోయే రోజుల్లో ఇక్కడ యువత అనేది సరైన ఉద్యోగ అవకాశాలు పొంది వాళ్ళు కూడా సరైన దిశానిర్దేశంలోకి వెళ్ళే అవకాశాన్ని. మరోవైపు చూసుకుంటే ఇదేదైతే గొడవలు జరుగుతున్న లడాక్ ప్రాంతం ఉందో అది ఒకవైపు పాకిస్తాన్కి, మరోవైపు చైనాకు అత్యంత సమీపంగా ఉండే ప్రాంతం. ఇక్కడే మెయిన్గా టెర్రరిస్టులు తయారవుతారు అని మనము ప్రతిసారి చెప్తూనే ఉంటాం. అలాంటిది కనుక ఈ యూత్కు కూడా సరైన ఉద్యోగ అవకాశాలు లేక, సరైన నిర్దేశం కనుక లేకపోతే కనుక రాబోయే రోజుల్లో ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ ఇక్కడ పెరుగుతుంది. యువతలో కూడా ఒక రకమైన మానసిక అంటే వాళ్ళ పరిస్థితి మాకు ఉద్యోగాలు లేవనే ఒక అసంతృప్తితో వాళ్ళందరూ టెర్రరిస్టులుగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇమ్మీడియట్గా గవర్నమెంట్ అనేది రెస్పాండ్ అవ్వాలి, అయ్యి వీళ్ళందరినీ కూడా సపరేట్ స్టేట్గా చేసుకోవాలి. ఉపాధి అవకాశాలు కనుక ఇస్తే రాబోయే రోజుల్లో యూత్ దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడ భారతీయ జనతా పార్టీ మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వము ఖచ్చితంగా చొరవ చూపిస్తుందని మనం కూడా ఆశిద్దాం.